స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాదేవ్పూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలు పరిష్కరించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేదారి గీతాబాయి అన్నారు. మహాదేవ్పూర్ గ్రామ పంచాయతీలో ప్రధాన సమస్యగా ఉన్న కోతుల బెడదను గెలిచిన నెల రోజుల్లోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో చిన్న కాళేశ్వరం పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని, నష్టపోయిన రైతులకు అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మహాదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీకి గౌరవనీయులు పుట్ట మధుకర్ గారి ఆశీస్సులతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బరిలో ఉంచడం జరిగింది. అలాగే మా గౌరవ వార్డు సభ్యుల ప్యానెల్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మహాదేవ్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా, యువకులు, మేధావులు, మహిళా సోదరిమణులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మాకు విజయాన్ని అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేమందరం విజయం సాధించి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించి, అలాగే మా తోటి వార్డు సభ్యులను అందరినీ కూడా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మన మహాదేవ్పూర్కి సంబంధించిన ముఖ్యమైన సమస్య ఏంటంటే కోతులు. అంటే మేము గెలిచిన తర్వాత నెల రోజుల తర్వాత నుండి ఖచ్చితంగా మహాదేవ్పూర్లో కోతులు లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు చిన్న కాళేశ్వరం పేరుతోని మన రైతుల భూములను లాక్కోవడం జరుగుతుంది. ఆ భూములను లాక్కోవడం వల్ల ఒక రైతులే కాకుండా ఈ మహాదేవ్పూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని విధాల సంబంధించిన వాటి మీద కూడా దాని ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 10 మంది మన ఊళ్ళోకి వస్తేనే ఏదైనా కానీ అంటే కొనడం కానీ అమ్మడం కానీ అలాంటివి జరుగుతాయి. అంటే మనం ఏంటంటే మార్కెటింగ్లో కూడా మనం లాభం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతుల సమస్య మీద ఖచ్చితంగా నేను ఎంతవరకైనా అంతవరకు పోరాటం చేస్తానని చెప్పేసి రైతులకు తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయడానికి ముందుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాదేవ్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.